హలో ఫ్రెండ్స్. మొన్నే మన ఎస్ఎస్‌బి 29కి సంబంధించిన పూజా కార్యక్రమాలైతే జనవరి 2వ తారీఖున కంప్లీట్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు చాప కింద నీరు వెళ్ళినట్టయితే నిజంగా చెప్తున్నాను భయ్య, ఆల్రెడీ షూట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందంట ఎస్ఎస్‌బి 29కి సంబంధించింది. అసలు ఎలా? నిజంగా సరే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా అయితే పట్టాలు ఎక్కించేస్తున్నారు మన ఎస్ఎస్‌బి 29 అయితే. నిజంగా ఆల్రెడీ ఫస్ట్ షూట్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎలా జరిగింది? చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా అలా ఎలా చేసేస్తారు అనే విధంగా అయితే ఫ్యాన్స్ మొత్తం కూడా అంటున్నారనమాట. మొన్నటికి మొన్న ఒక వీడియో కూడా గట్టిగా చక్కర్లు కొట్టిందనమాట సోషల్ మీడియాని. మన రాజమౌళి గారు పాస్‌పోర్ట్ తీసేసుకుంటే ఎనకాతలనే ఒక సింహానికి బోన్‌లో వేసేసినట్టు మనకైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రావడం అయితే జరిగింది. అప్పుడే అర్థమైపోయింది షూట్ ఎక్కేసిందని. కానీ అది రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షూట్ అయిపోయిందంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అనిపిస్తుంది అనమాట. ఏదో లోపల నుంచి అసలు ఎలా ఇది సాధ్యమైపోయింది, అసలు ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఎలా చేసేస్తారు అనే విధంగా అయితే ఉంటున్నారనమాట మన ఎస్ఎస్‌బి 29కి సంబంధించిన ఫ్యాన్స్ మొత్తం కూడా. సో, దీనికి సంబంధించి అదే హైదరాబాద్ లోని అల్యూమిని ఫ్యాక్టరీలోనే అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసిన సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో, దీనికి తనకు ఒక నెక్స్ట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మన హీరో మహేష్ బాబు గారు, అదే విధంగా మన హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు అయితే ఈ షూట్ లోని పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఇది కూడా హైదరాబాద్ లోనే జరుగుతుందంట ఈ షూట్ కూడా. సో, అంటే ఇప్పుడు మన రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారు అంటే షూటింగ్ శరవేగంగా కొనసాగించి టెక్నీషియన్స్ కి అప్పచెప్తే మిగతా గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు, మిగతాకి సంబంధించి ఉంటాయి కదా చిన్న చిన్న ఇష్యూ ప్రాబ్లమ్స్ అవి మొత్తాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తాను. అదే విధంగా అయితే చూస్తున్నారు అనమాట. శరవేగంగా అయితే ఇప్పుడు ఈ మూవీని అయితే కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే ఈ మూవీ 2027 వరకు మన ముందుకైతే రాదు అనేది గట్టిగా చెప్పగలం అనమాట. ఆల్రెడీ గూగుల్లో కూడా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు అది కూడా తీసేసుకుంది. 2028 అనే విధంగా అయితే మనకి అక్కడ డేట్ అయితే చూపిస్తుంది అనమాట. అక్కడే తెలిసిపోతుంది కదా ఈ మూవీ అప్పుడప్పుడే వచ్చే అవకాశాలు అయితే చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే మన రాజమౌళి గారి సినిమా అంటే ఎలాగలేదన్నా సరే 3 or 4 ఇయర్స్ పక్కగా పడుతుంది అనమాట. సో, దీనిపైన అయితే మనకి ఇంకా అంటే ఇప్పుడు షూట్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. చాలా 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 అలా చాప కింద నీరు వెళ్తుంది కదా! అలా వెళ్ళిపోతుందనమాట. ఆల్రెడీ ఫస్ట్ షూట్ అయిపోతే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా గుండెలు పట్టేసుకున్నారనమాట. అసలు ఎలా మా మహేష్ బాబు అన్న సంబంధించిన అదే మూవీకి సంబంధించి మన మహేష్ అన్నకి సంబంధించిన మూవీకి నుంచి ఒక్క అప్డేట్ కూడా మాకు ఇవ్వకపోతే ఎలా మేము ఉండాలి అనే విధంగా అయితే ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నారనమాట. సో, దీనిపైన అయితే మన రాజమౌళి ఇంకా స్పందించలేదు. తొందరలోనే స్పందించి మాకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వాలి అనే విధంగా అయితే మన మహేష్ అన్న ఫ్యాన్స్ మొత్తం కూడా కోరుకుంటున్నారు. అలాగే మూవీని మన రాజమౌళికి సంబంధించిన అభిమానులు కూడా కోరుకుంటున్నారనమాట. ఒక మంచి అప్డేట్స్ అయితే ఇవ్వాలనేసి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.